హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇప్పుడైతే అరగంటలో అంటే 30 నిమిషాల్లో లైనింగ్ బ్లౌజు స్టిచ్చింగ్ అండి. చాలా ఈజీ అండి, చాలా ఈజీగా ఉంటుందండి. నేను చెప్పిన విధంగా మాత్రం మీరు కానీ స్టిచ్చింగ్ చేశారంటే చాలా ఈజీగా ఉంటుంది. కొత్త వారు కూడా ఈజీగా నేర్చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను స్టిచ్చింగ్ వీడియోలోకి అయితే వెళ్ళిపోతానండి. ఓకేనా? ఆల్ ఆఫ్ యూ. ఒకసారి మీరు ఫస్ట్ నుండి ఎండ్ వరకు చూసారంటే మన ఛానల్లో మాత్రం మన వీడియో చూసారంటే మాత్రం ప్రతిదీ మీకు అర్థమవుతుందనమాట. నేను ఏ విధంగా స్టిచ్చింగ్ చేయడం వల్ల టైం అనేది సేవ్ అవుతుందనే విషయం గురించి మీకైతే తెలుస్తుంది. ఓకేనా? ఆల్ ఆఫ్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే లైనింగ్ పై పీస్ని అయితే మాత్రము ఇలా తీసేసుకునేసి పై పీస్ ఉంటుంది కదండి, శారీ పీస్ అయితే ఉంటుంది కదా పై భాగము, దాని అయితే మాత్రం రివర్స్ అయితే చేసుకున్నాను. నేను రివర్స్ చేసుకునేసి వీళ్ళైతే మాత్రము లేస్ అయితే కావాలని చెప్పారు. దీనికైతే సిల్వర్ బార్డర్ వచ్చింది కాబట్టి, సిల్వర్లో వచ్చి పట్టు వచ్చింది కాబట్టి, ఈ విధంగా పట్టు వచ్చింది కాబట్టి సిల్వర్లో అయితే మాత్రము వీళ్ళకి లేస్ అయితే కావాలని చెప్పారు, లేదా స్టోన్స్ లేస్ అయితే కావాలని చెప్పారు. అందువల్ల అని చెప్పేసి నేనైతే మొత్తం తిప్పిచ్చేసి టాప్ టు బాటమ్ ఇలా తిప్పిచ్చేసుకునేసి మళ్ళీ రివర్స్ అయితే చేసుకుంటాను. బ్యాక్ పార్ట్ వరకు అన్నీ కూడా అలానే చేసేసుకుంటే మనకి ఈజీగా ఉంటుందన్నమాట. 30 నిమిషాలు అనేసి అనేది 20 నిమిషాల్లో ఈజీగా మనం స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవచ్చు. చూడండి, ఎట్లయితే తిప్పించుకునేసి స్టిచ్చింగ్ అయితే చేసేసుకుంటాను. ఇట్లా టక్స్ అయితే ఇట్లా ఈ విధంగా మాత్రము వీళ్ళైతే స్క్వేర్ నెక్ అయితే అడిగారని చెప్పేసి నేను ఈ విధంగా అయితే బ్యాక్ స్క్వేర్ బార్డర్ అయితే పెట్టేశాను. నేను ఈ మోల్లో ఈ విధంగా కట్ చేసుకోవడం వల్ల మనకి ఈ స్క్వేర్ షేప్ అనేసి చాలా ఈజీగా వస్తుంది, చాలా బాగుంటుంది చూడడానికి కూడా. మనకి ఫినిషింగ్ కూడా మళ్ళీ ఇలా తిప్పేసుకుంటున్నాను. ఇలా తిప్పేసుకునేసి మళ్ళీ పైన ఒక స్టిచ్చింగ్ అనేది వేసేసుకుంటున్నానండి. వీళ్ళు అర్జెంట్ బ్లౌజ్ అనేసి అడిగారు, చాలా అర్జెంట్ అనేసి అని చెప్పారనమాట. వీళ్ళకి ఫంక్షన్ అయితే ఉందని చెప్పేసి ఇది అర్జెంటుగా 1/2 అవర్లో కుట్టమని చెప్పారని చెప్పేసి మీకు వీడియో చూపిస్తూ నేను 1/2 అవర్లో ఎలా కుడతానని చెప్పేసి ఈ వీడియో అయితే పెడుతున్నాను.
తర్వాత కింద నడుం భాగం అయితే ఉంది కదా, ఈ నడుం భాగంని కొద్దిగా ఇలా మడతేసుకునేసి ఇంకా స్టిచ్చింగ్ అయితే చేసేసుకుందాము. మళ్ళీ హెమ్మింగ్ అయితే అడిగారని చెప్పేసి హెమ్మింగ్ అయితే మాత్రము కొద్దిగా క్లాత్ అనేది మడతేసుకునేసి ఒక టక్ అయితే పెట్టేసుకున్నాము. మళ్ళీ ఇటు సైడ్ అయితే అలానే పెట్టేసుకుందాము. బ్యాక్ పార్ట్ అయితే స్టిచ్చింగ్ అయితే చేసేసుకున్నాం అనమాట. దీనికైతే పట్టు బార్డర్ పెట్టమని చెప్పారని చెప్పేసి పట్టు బార్డర్ అయితే యాడ్ చేసుకోవాలి. తర్వాత నేను లాస్ట్లో ఈ పట్టు బార్డర్ అనేది యాడ్ చేసుకుంటాను. మళ్ళీ ఫ్రంట్ పార్ట్ ఉంది కదా, రైట్ లెఫ్ట్ ఉంది కదా, దీన్ని కూడా అదే విధంగా స్టిచ్చింగ్ అయితే చేసుకుని రివర్స్లో స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట. ఇలా ఈ విధంగానే ఈ పీస్ను కూడా అదే విధంగా రివర్స్లోనే స్టిచ్చింగ్ అయితే చేసేసుకుందాము. తర్వాత ఇక్కడైతే మాత్రం టక్స్ అనేది కొద్దిగా ఇచ్చేసుకుంటే మనకి ఏ షేప్లో స్టిచ్చింగ్ చేసుకున్నామో అదే షేప్లో మనకి వస్తుందన్నమాట. ఇప్పుడైతే రివర్స్ అయితే చేసుకున్నాం అన్నమాట. ఇలా ఒక స్టిచ్చింగ్ అయితే వేసేసుకున్నాము. తర్వాత డాట్స్ అయితే పెట్టేసుకుందాం ఫ్రెండ్. మళ్ళీ 3 డాట్స్ అయితే పెట్టుకోవాలి కదా, ఇంకో డాట్ అయితే పెట్టేసుకుంటున్నాను నేను. ఎవరికైనా కూడా సరే అండి, సమయం చాలా విలువైనది.
ఈ డాట్స్ పెట్టుకునేటప్పుడు ఏం చేయాలంటే చాలామంది అయితే మాత్రము డాట్స్ అయితే ఎక్కువ అవసరం లేదు వద్దు అనేసి అంటారు. కొద్దిగా ఏజ్ అయిపోయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే ఈ డాట్స్ అనేది కొద్దిగా తగ్గించేయాలన్నమాట. ఎందుకంటే వాళ్ళకి షేప్ అనేది ఉండదు కాబట్టి వాళ్ళకి నచ్చదనమాట. ఇదైతే చూడండి డీప్ నెక్ అయితే చేసుకున్నాను. డాట్స్ అనేది హెవీ డాట్స్ అయితే ఇట్లా పెట్టేసుకున్నాను నేను. మళ్ళీ తర్వాత ఈ పక్క కూడా అంటే నెక్ టక్స్ అనేది ఇట్లా ఇచ్చేసుకునేసి రివర్స్ అనేది తిప్పించేసుకున్నాము. చాలా అంటే చాలా ఈజీ అండి. ఏదైనా కూడా సరే కష్టపడింది ఏది రాదండి. చాలామంది అయితే మాత్రం సాధన చేయకుండానే బ్లౌజ్ స్టిచ్చింగ్ వేరే వాళ్ళు స్టిచ్చింగ్ చేసేటప్పుడే భయపడుతుంటారు. అలా అంతా భయం ఏమొద్దండి. ఒకసారి మీరు కూడా మిషన్ అనేది తీసుకొని ఒకసారి కటింగ్ తర్వాత స్టిచ్చింగ్ చేశారంటే మీకే అర్థమవుతుంది ఎంత ఈజీగా ఉంటుందని. స్టార్టింగ్లో అయితే మాత్రం కొద్దిగా కష్టంగానే ఉంటుంది. అట్లనే అలవాటు చేసుకుంటూ పోతూ ఉంటే మాత్రం ఏదైనా మనకి ఈజీగానే ఉంటుంది. చూడండి ఈ పక్క పార్ట్ అయితే మాత్రము ఆ సైడ్ అయితే మాత్రం 3 డాట్స్ అయితే పెట్టుకున్నాం కదా, అలానే ఈ పక్క కూడా మనం 3 డాట్స్ అయితే పెట్టేసుకోవాలి. తర్వాత ఇంకో డాట్ అనేది ఇప్పుడు పెట్టేసుకున్నాం కదా ఫ్రెండ్స్. అలానే ఇప్పుడు హ్యాండ్స్ అయితే ఉందన్నమాట. హ్యాండ్స్ కూడా మనం ఎలా తిప్పించుకున్నామో అలానే దీనికి కూడా హ్యాండ్స్ అయితే రివర్స్ చేసి కుట్టేసుకునేసి మళ్ళీ తిప్పించుకునేద్దాము. ఇప్పుడు హ్యాండ్స్ అనేది అదే విధంగా తిప్పించేసుకుందామండి. తిప్పించగానే మనము స్టిచ్చింగ్ చేసామంటే మనకి పర్ఫెక్ట్గా బాగుంటుందన్నమాట. ఈజీ మెథడ్ అనమాట ఇది, ఈజీగా కూడా ఉంటుంది. ఇటు సైడ్ ఉండే హ్యాండ్ కూడా ఆ విధంగానే స్టిచ్చింగ్ అయితే చేసేసుకుందామండి. మళ్ళీ రివర్స్ అయితే ఈ విధంగా రివర్స్ అయితే చేసేసుకుందాము. ఈ విధంగా చేసుకోవడం వల్ల ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది, పర్ఫెక్ట్గా ఉంటుంది అన్నమాట మనకి.
టార్గెట్ అంతా ఎప్పుడైనా కూడా సరే, ఏ పని చేస్తున్నా అదే పని మీద మన టార్గెట్, మన కాన్సన్ట్రేషన్ ఉండిందంటే ఖచ్చితంగా మనం అనుకున్న గోల్ అయితే రీచ్ అవుతాము. త్వరగా స్టిచ్చింగ్ అయితే చేస్తాము. త్వరగా స్టిచ్చింగ్ చేసేదే కాకుండా ఫినిషింగ్ కూడా చాలా పర్ఫెక్ట్గా చాలా బాగుంటుందన్నమాట. ఓకేనా? ఆల్ ఆఫ్ యూ అర్థమవుతుందని నేను చెప్పేది. ఒకసారి మీరు నా వీడియో కానీ ఏం చేయకుండా చూసారంటే మీకే అర్థమవుతుంది ఏ విధంగా స్టిచ్చింగ్ చేస్తున్నాను, ఎట్లా ఎంత ఫాస్ట్గా చేస్తున్నాను, ఎట్లా ఏ మెథడ్లో అనేసి అని కూడా అర్థమవుతుంది. ఓకేనా? ఆల్ ఆఫ్ యూ నేను చెప్పాను కదా, మొన్న కూడా ఒక సిస్టర్ అయితే కామెంట్ అయితే చేశారని చెప్పాను కదా. ఆ సిస్టర్ కామెంట్ చేసిన దానివల్ల ఇప్పుడైతే నేను తెలుసుకున్నాను అనమాట, ఏమేమి పొరపాట్లు చేశామనేసి అని కూడా నేను తెలుసుకున్నాను అనమాట. అలాంటివి ఏమైనా పొరపాట్లు ఉంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి నేను తెలుసుకుంటాను. మన ఛానల్లో సెర్చ్ చేయండి ఒకసారి, బ్లౌజ్ కటింగ్, స్టిచ్చింగ్ అన్ని వీడియోలు అయితే నేను ప్రతి ఒక్క వీడియో అనేది అప్లోడ్ అయితే చేశానండి. థంబ్నెయిల్ మెయిన్ హెడ్డింగ్లో కూడా ఇచ్చాను చూడండి, పక్కన ఇచ్చాను నేను మన ఛానల్ నేమ్ అయితే. హ్యాండ్స్ అయితే ఇంకా సమానంగా హెచ్చు తగ్గులు లేకుండా కటింగ్ అయితే చేసేసుకోవాలి. కటింగ్ అయితే కరెక్ట్గా అయితే కటింగ్ అయితే చేసుకున్నాను. తర్వాత అయితే ఈ ఫ్రంట్ పార్ట్ ఉంది కదా, ఫ్రంట్ పార్ట్కి షేప్ బెల్ట్ అనేది ఇంతవరకు అయితే స్టిచ్చింగ్ చేసుకోలేదు. షేప్ బెల్ట్కి కూడా స్టిచ్చింగ్ అయితే చేసేసుకుందామండి. తర్వాత ఈ పక్క కూడా అలానే షేప్ బెల్ట్ అనేది స్టిచ్చింగ్ అయితే చేసేసుకున్నాము. షేప్ బెల్ట్ అయితే స్టిచ్చింగ్ అయితే చేసేసుకున్నాను. తర్వాత ఫ్రంట్ పార్ట్కి అయితే అటాచ్డ్ చేసుకొని స్టిచ్చింగ్ అయితే చేసేసుకున్నాను.
తర్వాత ఈ పక్క ఉంది కదా, ఇంకొక పార్ట్ ఉంది కదా ఫ్రంట్ పార్ట్, ఆ ఫ్రంట్ పార్ట్ కూడా ఆ విధంగా అయితే మనము స్టిచ్చింగ్ అయితే చేసుకున్నామండి. ఇది కూడా అదే విధంగా స్టిచ్చింగ్ అయితే చేసుకున్నాను. వీటికి కాజా పట్టి ఊక్స్ పట్టి అయితే కుట్టేసుకున్నాము. ముందు కాజా పట్టి అనేది స్టిచ్చింగ్ అయితే చేసుకున్నామండి. తర్వాత దీనికి ఊక్స్ పట్టి అనేది పెట్టేసుకున్నాము. చేసుకున్నాం కదా, రెండు సమానంగానే స్టిచ్చింగ్ అయితే చేసేసుకున్నాము. తర్వాత బ్యాక్ పార్ట్ అయితే ఉంది కదండి, ఈ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్కి జాయింట్ అయితే చేసేసుకున్నామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకైతే బ్యాక్ పట్టు క్లాత్ అనేది వచ్చింది కదా, దీనికి అటాచ్డ్ అయితే వచ్చింది. దాన్ని నేనైతే తనీగైతే కటింగ్ అయితే చేసేసుకున్నాను. ఈ పట్టు క్లాత్ని దీనికి అటాచ్డ్ అయితే చేయాలి. ఇప్పుడు
ఈ బార్డర్ కన్నుండి ఇట్లా రానిచ్చేసి స్టిచ్చింగ్ అయితే వేసేసుకున్నాము. ఈ విధంగా ఈ పట్టు బార్డర్ అయితే ఎప్పుడైనా కూడా చూడండి, పట్టు చీరలు అయితే వస్తాయి కదా, పట్టు బార్డర్ అయితే బ్యాక్ పెట్టాలి అనేసి అనుకున్నప్పుడు పట్టు క్లాత్ అయితే తనీగా సపరేట్గా కటింగ్ చేసుకునేయండి. కటింగ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మొత్తం బ్యాక్ పార్ట్ అంతా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఈ పట్టు బార్డర్ ఉంది కదా, ఈ పట్టు బార్డర్ని ఈ విధంగా మనకి ఎంత లెవెల్లో కావాలి అంత పట్టు ఎక్స్ట్రా ఉన్నిందనుకో, దాన్ని ఏం చేయాలంటే ఆ పట్టుని అయితే మనము కొద్దిగా లిమిట్గా పెట్టుకుంటే మనకి లుకింగ్ అనేది బాగుంటుంది, చూడడానికి కూడా బాగుంటుంది అనేసి అనుకున్నప్పుడు పట్టు సగం ఎత్తేసి కూడా కొద్దిగా అనేది పెట్టుకోవచ్చు. ఆ పట్టు పెట్టుకున్నప్పుడు అయితే మాత్రం ఇక్కడ గోట్ టైప్లో అయితే క్లాత్ అనేది కొద్దిగా కింద అనేది వదిలేసుకున్నామంటే మనకి గోట్ లాగా పైపింగ్ థ్రెడ్ లాగా ఉంటుందన్నమాట. ఈ విధంగా కూడా స్టిచ్చింగ్ అయితే చేసుకుంటే మనకి ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది, నీట్గా ఉంటుంది, బ్లౌజ్ కూడా అట్రాక్షన్గా అనిపిస్తుంది అనమాట. ఇప్పుడు ఉంది కదండి, ఇక్కడైతే ఒక స్టిచ్చింగ్ అయితే వేసేసుకుంటాను నేను. కుట్టేసుకున్నాం కదా, ఇక్కడికైతే బ్యాక్ పార్ట్ అయితే నీట్గా ఫినిషింగ్ కూడా చాలా బాగా వచ్చింది. చూడండి ఎంత నీట్గా ఉంది, ఎంత బాగుంటుంది, లుకింగ్ అనేది అదిరిపోతూ ఉంది కదా. తర్వాత ఈ ఫ్రంట్ ఉంది కదా, ఫ్రంట్ అనేది దీనికి అటాచర్ అయితే చేసేసుకుందాము. ఇంకా షోల్డర్ దగ్గర జాయింట్ అయితే చేసుకున్నాము, డబుల్ స్టిచ్ అయితే రావాలి. అలానే ఇటు సైడ్ కూడా ఆ విధంగానే స్టిచ్చింగ్ అయితే వేసుకున్నాం అనమాట. మళ్ళీ డబుల్ స్టిచ్చింగ్ వేసేసుకున్నాము. తర్వాత ఇలానే మొత్తం ఇంకా ఇలా పెట్టేసుకునేసి ఫ్రంట్ బ్యాక్ మొత్తం ఇలా సెట్ చేసుకునేసి ఒక కొలతగా పెట్టేసుకునేసి మనకి ఇక్కడ నడుము ఎంత ఉందో చూసేసుకున్నాము. ఆది బ్లౌజ్ అయితే చూసుకొని ఎంత పొడవు ఉందో చూసేసుకునేసి దాని ప్రకారం అయితే మనము ఒక టిక్ మార్క్ అనేది పెట్టేసుకుందామండి. ఇక్కడికి ఉంది కదా, ఇంకా మనకి ఎక్స్ట్రా పీస్ అనేది కావాలి కాబట్టి ఇక్కడికి వచ్చింది కదా ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి ఇట్లా కటింగ్ అనేది చేసేసుకుందామండి.
ఇప్పుడు అంతా ఒకేరుగా స్టిచ్చింగ్ అయితే చేసుకున్నాం కదండి. ఇప్పుడైతే హ్యాండ్స్ అయితే జాయింట్ అనేది చేసేసుకుందాము. మళ్ళీ డబుల్ స్టిచ్చింగ్ అనేది మళ్ళీ పైన వేసేసుకున్నాము. అయిపోయింది కదా. ఇటు సైడ్ కూడా అలానే కుట్టేసుకుందామండి. తర్వాత డబుల్ స్టిచ్చింగ్ మళ్ళీ వేసుకున్నాము. నేను ఆఫ్ చేయ డబుల్ స్టిచ్చింగ్ అయితే చేసేసుకుంటాం. తర్వాత ఇంకా ఇక్కడ ఉందండి మనకి అసలు ట్విస్ట్ ఫినిషింగ్ అనేది ఎంత క్లారిటీగా మనం ఫినిషింగ్ ఇస్తామో బ్లౌజ్ అనేది కూడా అంత పర్ఫెక్ట్గా కుదురుతుంది మనకి. ఎలాంటి లూజు ముడతలు ఏమీ లేకుండా. ఇక్కడికి ఇప్పుడు ఉంది కదండి, ఏడు నుంచి ఏడుకి ఒక టిక్ మార్క్. మళ్ళీ సంఖ భాగం ఉంది కదా, సంఖ భాగంలో ఒక టిక్ మార్క్ అనేది ఒక టిక్ మార్క్ పెట్టేసుకునేసి స్టిచ్చింగ్ అనేది చేసేసుకున్నామండి. సమానంగా ఇలా పెట్టేసుకునేసి అలానే 4 స్టిచ్చింగ్ అనేది ఇలా వేసుకునేసి నేను 4 లైన్లు అయితే ఈ విధంగా స్టిచ్చింగ్ అయితే చేసుకుంటానండి.
అయితే కటింగ్ అయితే చేసుకుంటాను నేను. చూడండి ఎంత సమానంగా వచ్చిందో, ఫినిషింగ్ కూడా చాలా బాగా వచ్చింది. చూడండి మనకి బ్లౌజ్ అనేది. అలానే ఇటు సైడ్ కూడా ఆ విధంగానే స్టిచ్చింగ్ అయితే చేసేసుకున్నాను. ఇప్పుడు నడుము ఎంత ఉందో నడుము లూజ్ అనేది చూసేసుకుందాము. నడుము లూజ్ కదా కరెక్ట్గా ఉందండి. కరెక్ట్ ఆల్తి ప్రకారమే ఉంది. అయిపోయిందండి బ్లౌజ్ స్టిచ్చింగ్. మీకు హాఫ్ అన్ అవర్ అని చెప్పేసి నేను తమ్మేలు అయితే ఇస్తున్నాను కదా, ఒక ఇన్స్పిరేషన్గా ఉంటుంది. కొత్త వాళ్ళకి ఈజీగా నేర్చుకుంటారు, స్టిచ్చింగ్ కూడా ఈజీగా చేస్తారనే విషయంతో నేను ఈ వీడియో అయితే తీస్తున్నాను. ప్రతి ఒక్క వీడియోలో ఆ విధంగానే తీస్తున్నానండి. ఇంటి దగ్గర ఉండే వాళ్ళకైతే చాలా ఈజీగా ఉపయోగపడుతుంది ఈ టిప్స్ అనే విషయం గురించి నేనైతే ఈ వీడియో అయితే పెట్టాను. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి. చూడండి ఎంత బాగా వచ్చిందో చూడండి. హాఫ్ అన్ అవర్ కాకపోయినా 1 అవర్కైనా సరే మీరు టైం అనేది కేటాయించి మాత్రం ఖాళీగా అయితే కూర్చోకండి. టైం అనేది కేటాయించుకొని మీరు మీ బ్లౌజులు మీరు స్టిచ్చింగ్ చేసుకున్నా కూడా సరే మీరు అమౌంట్ అనేది ఆదా చేసుకునేట్లుగా ఉంటుంది. ఓకే నా లవ్ యూ. బాయ్ అందరికీ.
కట్ చేసి